హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ గుడ్. ఓకే, నేను ఈరోజు ఎక్సలెంట్గా మాకు బీదర్లో స్టేడియంలో పెట్టారనమాట. ఇలా చూడండి, ఒక టెంపుల్ లాగే పెట్టారు గణేష్ని. అసలు ఈ అరేంజ్మెంట్ సూపర్గా ఉంది. చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. ఇది వర్షం పడినా ఏం కాదనమాట. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది టెంటు, గోడ అనుకునే వాళ్ళు టెంట్ అండి. అసలు ఎలా ఉందంటే ఎక్సలెంట్గా పెట్టారు. టెంపుల్ లాగే కట్టారు ఈ 9 days కూడా. ఇదంతా గోడ కాదండి, ఇది చూడండి. అసలు ఎంత బాగుందో మా బీదర్లో స్టేడియంలో పెట్టారు ఎక్సలెంట్గా. ఇదిగోండి చూడండి, ఇది గోడ కాదు టెంటు, కానీ అచ్చం సేమ్ గోడలాగే ఉంది. ఈ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ సూపర్గా అరేంజ్ చేశారండి. ఇదిగోండి, అసలు కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఇది ఒక టెంపుల్ లాగే అరేంజ్ చేశారు. ఎక్కడ ఒక చినుకు వర్షం కూడా పడదండి. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు గణేష్ని చూస్తుంటే వావ్ వావ్, అసలు రెండు కళ్ళు అనేది సరిపోవట్లేదు. అంత అందంగా ఉంది. అరేంజ్మెంట్ చూడండి, కింద కానీ ఎక్కడ మట్టి అనేది లేదు. అసలు సేమ్ టెంపుల్ లాగే ఉందండి. ఈ 9 days కూడా వీళ్ళ అరేంజ్మెంట్. అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది అన్నది. ఇదంతా టెంట్తోనే చేశారు. ఇదంతా క్లాత్ చూడండి. అసలు ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అసలు వావ్ అనిపిస్తుంది అరేంజ్మెంట్స్. ఈ టీంకి కానీ ఎక్సలెంట్గా ఉంది. జై గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా. చూడండి ఎంతమంది వస్తున్నారో చూడండి దర్శనానికి. నవరాత్రుల గురించి ఇలా అరేంజ్ చేశారండి ఇక్కడ. ఇదంతా టెంట్ అండి, మామూలుగా క్లాత్ అండి, గోడలు కావు ఇవంతా, కానీ గోడల్లాగే ఉన్నాయి సేమ్. కింద క్లాత్లు కానీ ఇదంతా. ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు, ఫోటోలు దిగుతున్నారు. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే నా కళ్ళు రెండు చెదిరిపోదు. అసలు ఎంత బాగుందో గణేష్ బొమ్మ. గణపతి బప్ప మోరియా. థ్యాంక్ యూ. వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.